ప్రేయర్ చేసుకుందాం. స్తుతములు దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, ఇంతవరకు కూడా నువ్వు ఎంతగానో సహాయం చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతములు చెల్లించుకుంటున్నాను. దేవా, ఇదిగో నీ రెండవ మాట, ఇదిగో మేము జ్ఞానం చేసుకునిచుండగా మాకు సహాయము దైశ్యములు అడుగుచున్నానయ్యా. దేవా, నువ్వు సమస్తము ఎరిగి ఉన్నవాడు. దేవా, నిలబడు, నేను మాట్లాడతానని సెలవిచ్చి ఉన్నావు. అటు రీతిగానే నేను నిలబడి ఉన్నాను. మాట్లాడాల్సిన వాడు నీవే. సో దేవా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు వినగల చెవులను, గ్రహించగల మనసును వాళ్ళకి దైశ్యం అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడా, సమస్తమును నీకు అప్పగిస్తున్నానయ్యా. సమస్తమును కూడా దేవా, వాళ్ళ హృదయాలను, కఠినముగా ఉన్న వాళ్ళ హృదయాలను మెత్తనపరిచి నీ మాటలు వాళ్ళు వినడానికి సహాయము దయచేయమని యేసునామమున బతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనకివ్వబడిన రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అయితే ఈ మాటని చాలాసార్లు మేము జ్ఞానం చేసుకుని ఉండొచ్చు, అంటే చాలామంది మీకు చెప్పి ఉండొచ్చు. కానీ అంటే అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే ఒక చంటి పిల్లవాడి మనస్తత్వంతో ఈ మాట నేను చూడాలని అనుకుంటున్నాను. అంటే చంటి పిల్లవాడి మనస్తత్వం అంటే మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఎలా అంటే అందరూ కూడా చంటి పిల్లల మెంటాలిటీ కలిగి ఉన్నారు అంటారు కదా. అంటే మెంటాలిటీ అంటే మీకు చెప్తున్నాను, చిన్నపిల్లలతో ఆడుకుని ఉంటారు కదా. మీరు అందరూ కూడా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. మీరు వాళ్ళకి ఏమన్నా చెప్పినప్పుడు, ఏదైనా సరే, పక్షులు ఎలా ఎగురుతున్నాయో చూడు అన్నప్పుడు వాళ్ళని మాట ఏంటో తెలుసా? అవి ఎందుకు అలా ఎగురుతున్నాయి, అసలు అవి ఎందుకు అలా ఎగురుతున్నాయి అంటే వాళ్ళు క్వశ్చనింగ్ వేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు ఒక క్వశ్చనింగ్ వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే వాళ్ళకి తెలుసుకోవాలన్న ఆశ, వాళ్ళకి ఏదైనా సరే తెలుసుకోవాలన్న ఆశ. సో అదే మెంటాలిటీతో, అదే ఆశతో నేను ఈ మాటను చూడాలనుకుంటున్నా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? దొంగ మారు మనసు పొందాడని చెప్పి. అసలు దొంగ ఎందుకు మారు మనసు పొందాడు? ఇంతవరకు కూడా అంటే 9 గంటలకి సిలువ వేశారు. ఆ కొద్దిసేపటి వరకు కూడా 2 దొంగలు దూషించినట్టు మనం మార్కు సువార్తలో చూస్తాం. అయితే ఆ కొద్దిసేపట్లోనే యేసు ప్రభు మొదటి మాట మాట్లాడిన కొద్దిసేపట్లోనే దొంగ ఎలా మారు మనసు పొందగలిగాడు? మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే కొద్దిసేపట్లోనే దొంగ ఎలా మారు మనసు పొందగలిగాడు? ఎప్పుడైనా ఆలోచించగలిగారా? కొద్దిసేపట్లోనే ఆ దొంగ మారు మనసు పొందడానికి గల రీతి మీకు అర్థమైందా చెప్పిన మాట? కొద్దిసేపట్లో దొంగ ఎలా మారు మనసు పొందగలిగాడు? కొన్ని అక్కడ యేసుక్రీస్తు ఏమన్నా మాట్లాడారా? సరే, నా వాయిస్ మీకు వినబడుతుందా? సరే, ఆ కొద్దిసేపులోనే దొంగ ఎలా మారు మనసు పొందగలిగారు అంటారు? అప్పటి వరకు దూషించిన దొంగ, అప్పటి వరకు కూడా నువ్వు రక్షించుకో, అసలు నువ్వు అదే యేసుక్రీస్తు అయితే నిన్ను రక్షించుకోవాలి కదా అన్న దొంగ ఆ కొద్దిసేపట్లోనే మారు మనసు ఎలా పొందగలిగాడు? అక్కడ యేసు ప్రభు ఏమైనా మాట్లాడా? పోనీ అక్కడ ఏమైనా దొంగకు బోధించాడా? మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మీరు తప్పు చేశారని చెప్పారు యేసుక్రీస్తు ఏమైనా దొంగకు బోధించారా? కానీ దొంగ మారు మనసు పొందడానికి గల రీజన్ ఏంటి? అవును, మొదటి మాట మాట్లాడడం వల్ల ఆయన, అదే దొంగ రెండవ దొంగ ఎందుకు తీసుకోలేకపోయాడు? సరే, మీకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకునే ముందు మీకు ఈ వాక్యం ద్వారా మీకు 2 జీవితాలు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకటి విశ్వాసి జీవితం, 2 అవిశ్వాస జీవితం. అంటే విశ్వాసికి యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని అవిశ్వాసికి 2 దొంగల్ని మాదిరిగా తీసుకుంటాను. అయితే ఫస్ట్ విశ్వాసుల గురించి మాట్లాడుకుందాం. మనలో ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నాం? విశ్వాసికి అంటే మీనింగ్ అందరికీ తెలిసినే కదా. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి
బాప్తీసం అంటే రక్షణ పొందుకుని బాప్తీసం తీసుకుని, ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే నిన్న రాత్రి పల్లారాధనలో చేయవేశాం చూడు, ప్రతి ఒక్కరము కూడా విశ్వాసుల లెక్కల్లోకి వస్తాం. అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? ఒకసారి మీరు నేను చేతులు చూడొచ్చా? సిగ్గుపడకుండా పెట్టచ్చు, నేను మీకన్నా చిన్నపిల్లవాడిని. సరే, రాత్రి బల్లారాధన తీసుకున్న వాళ్ళందరూ కూడా విశ్వాసుల లెక్కల్లోకి వస్తే, ఇంకా తీసుకోలేని వాళ్ళు అవిశ్వాసుల లెక్కల్లోకి వస్తారు. అవునా కాదా? అయితే నేను మొదటిగా విశ్వాసులతో మాట్లాడతా, దాని తర్వాత అవిశ్వాసులతో మాట్లాడతా. నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ కాబట్టి నేను ఫాస్ట్గా మాట్లాడతా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఫస్ట్ మీలో ఎంతోమంది అయినా సరే విశ్వాసులుగా మనం వచ్చిన తర్వాత మనం చాలామందికి చెప్తాం మారు మనసు పొందాలి, లేదంటే ఇలా జీవించాలి, అలా జీవించాలి. అది మీ పిల్లలకైనా అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కైనా అయి ఉండొచ్చు, లేదా మీ స్నేహితులకైనా అయి ఉండొచ్చు. చాలా విధాలుగా మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం కదా, ఇలా మారు మనసు పొందాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని చెప్పి. కానీ వాళ్ళు ఎవరైనా వింటారా? తక్కువ మంది వింటారేమో, దాని తర్వాత ఎక్కువ మంది వినరు. అవునా కాదా? చాలా ఎక్కువ మంది వినరు. అప్పుడు మనకు కోపం వస్తుందా రాదా? అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏం మాట్లాడకూడదు, అసలు ఏం మాట్లాడలే. ఆ దొంగను ఉద్దేశించి అయితే ఒక మాట కూడా మాట్లాడలే. అందరినీ ఉద్దేశించి మాట్లాడిన మాటే అది. ఏది? తండ్రి వీళ్ళు ఏమి చేయుచున్నారు వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని. ప్రత్యేకంగా దొంగతో ఏం మాట్లాడలే. అవునా కదా? ప్రత్యేకంగా దొంగను ఉద్దేశించి అయితే మాట్లాడలే. అయితే ఇక్కడ ఏం మాట్లాడకుండా యేసు ప్రభు ఏం మాట్లాడకుండానే దొంగ ఎలా మారుమనచగలిగాడు, అదే పొందగలిగాడు? సో దీన్ని మీరు ఆలోచించే ముందు నా జీవితంలో జరిగిన విషయం చెప్తా. అయితే నేను బాప్తిసం పొందుకుని, అదే రక్షణ పొందుకున్న కొన్ని రోజులకి, అంటే కొన్ని నెలలకి నేను నా చుట్టూరు ఉన్న వాళ్ళు చేసేది నాకు నచ్చేది కాదు. అయితే నేను వాళ్ళకి చెప్పడానికి కొద్దిగా భయపడేవాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు కూడా మాతోనే ఉండి ఇప్పుడు ఎలా అంటావేంటి అంటారని చెప్పి నేను చెప్పడానికి భయపడేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత పర్లే చెప్పు, నీతో నేను ఉంటా అన్నప్పుడు, అన్న బలం దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను. అయితే కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది విన్నట్టు నటించేవాళ్ళు, కొంతమంది వినేవాళ్ళు కాదు. అయితే నాకు ఒక రోజు ఫుల్ కోపం వచ్చింది. వీళ్ళు వినట్లేదు, వీళ్ళు విన్నట్టు నటిస్తున్నారు, అసలు ఏంటి అని కోపం వచ్చినప్పుడు నేను ఒక రోజు దేవుడి దగ్గర పూర్తిగా నా కోపం అంతా తీసేసుకున్నా. అసలు ఎందుకు వాళ్ళు మారు మనసు పొందట్లేదు అన్న తర్వాత కొద్దిసేపటికి నాకు ఒక స్వరం వినిపించింది. ఏంటి అంటే, నీ జీవితం ద్వారా వాళ్ళు నీ మాటల ద్వారా వాళ్ళు వినట్లేదు అంటున్నావు. ఓకే, నీ జీవితం ద్వారా వాళ్ళతో మాట్లాడు, కొన్ని రోజులాగు నీ జీవితం వాళ్ళతో మాట్లాడుతుంది అని అన్నప్పుడు, అసలు నా జీవితం మాట్లాడటం ఏంటి? ఒక మనిషి జీవితం ఇంకొక వ్యక్తిని మార్చగలుగుతుందా? అంటే ఒక విశ్వాసి జీవితం ఇంకొక వ్యక్తి మీద ప్రభావం చూపించగలుగుతుందా అని నేను ఆలోచించగలిగినప్పుడు, దేవుడు యేసుక్రీస్తు చెప్పాడంటే ఎక్కడో దిక్కున చేసి ఉంటాడు. ఆయన చేయకోకుండా మనకి ఏది చెప్పడు. అవునా కాదా? ఆయన చేసిన ప్రతి దాన్నే మనల్ని చేయమని చెప్పాడు. అవునా కదా? అయితే ఆయన ఎక్కడో దిక్కున చేసి ఉంటాడు అని చూసినప్పుడు తగిన సందర్భమే ఇది, ఆ దొంగ మారు మనసు పొందడం. అయితే మీరు అనుకోవచ్చు, ఆయన జీవితం ఈ దొంగ మీద ఎలా ప్రభావితం చూపించింది అంటే, మీలో చాలా మందికి ఉండే డౌట్, అప్పటికప్పుడే కదా ఏమంటారు, ఆ సమయంలోనే కదా వాళ్ళు ఇద్దరు దొంగలు ఒక వ్యక్తి యేసుప్రభు ఆ సమయంలోనే కదా కలుసుకున్నారు. అయితే ఆ దొంగకి యేసుప్రభు జీవితం ఎలా కనిపించింది అంటారు అని మీరు అనుకుని ఉండొచ్చు. అయితే అంటే తీకండి, నేను చెప్తున్నా, మార్కు సువార్త 15వ అధ్యాయంలో 29వ వచనం నుంచి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, శాస్త్రీయులు, యాజకులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని దూషిస్తారు. ఏమనంటే, వీడు ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, వీడు ఎంతెంతలా చేశాడు, అయినా సరే వీడిని రక్షించుకోలేకపోతున్నాడు. వీడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో మందిని రక్షించాడు, అయినా సరే వీడిని రక్షించుకోలేకపోతున్నాడు. ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు అని ఆలోచించినప్పుడు, అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు, అయితే ఆ దొంగ అది చెప్తున్న దూషణలు తీసుకోలే, దాంట్లో ఉన్న ఆయన జీవితాన్ని తీసుకోగలిగాడు. అర్థమవుతుందా? ఆ దూషణలు ఆ దొంగకు పనిలే. ఆ దూషణల ద్వారా ఆ దొంగ యేసుక్రీస్తు యొక్క పూర్తి జీవితాన్ని చూడగలిగాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ జీవితాన్ని చూడగలిగాడో ఆ జీవితము ఆ దొంగలో మారు మనసు కలగడానికి అవకాశం చూపింది. ఎలా అంటారా, అది ఒక నీతిమంతుడి జీవితం ఒక విశ్వాసం మీద ఎలా ఒక అవిశ్వాసం మీద ఎలా పనిచేస్తాడంటే, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా కరప్టెడ్ అయ్యారు. అంటే లంచాలు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీరు ఒక్కరే నీతిగా బ్రతుకుతూ నీతిమంతులుగా మీరు దేవుడు మీకు చూపించిన మార్గంలో మీరు నడుచుకుంటున్నారు అనుకోండి. అయితే అలా నడుచుకున్న సమయంలో మీరు ఇంకొకటి దగ్గరికి, అదే లంచం తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు లంచం తీసుకుంటున్నావు అని చెప్పాల్సిన అవసరం లే. అర్థమవుతుందా? ఆటోమేటిక్గా వాడికే తెలుస్తుంది, ఎందుకంటే వాడు చేస్తుంది తప్పు అని. అవునా కాదా?
ఆటోమేటిక్గా వాడికి తెలుస్తుందా తెలియదా? తెలిసినప్పుడు వాడిలో 2 రియాక్షన్స్ వస్తాయి. రెండిట్లో ఏదో ఒక రియాక్షన్ తీసుకోగలుగుతాడు. ఒకటి అయితే వీడిని దూరం పెట్టాలి, వీడి వల్ల మనకి చెడ్డ మాటలు వస్తాయి, వీడిని దూరం పెట్టేయాలి అనుకుంటారు. లేదా వీడి జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి, వీడు ఎలా ఉండగలుగుతున్నాడో మనం చూసి నేర్చుకోవాలి అన్న ఈ 2 రియాక్షన్స్లో ఏదో ఒక దాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. అర్థమవుతుందా? అలాగే దొంగ ఎంచుకున్న జీవితం ఏంటంటే యేసు ప్రభు జీవితం. ఆయన దొంగ యొక్క జీవితాన్ని చూపిస్తున్నప్పుడు, ఆయన చేసిన ప్రతి ఒక్క పాపంలో కూడా చూపిస్తున్నప్పుడు ఆ దొంగ ఆ పాపంలన్నిటిని ఒప్పుకోగలిగాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అది మారు మనసులోకి దారి తీసింది. ఆ మారు మనసు నిత్య జీవంలోకి దారి తీసింది. అంటే ఒక విశ్వాసి జీవితం మార్పు లేని ఒక వ్యక్తిని మార్చగలుగుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం కదా. దీంట్లో 10 సంవత్సరాల నుంచి విశ్వాసులైన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి విశ్వాసులైన వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి విశ్వాసులైన వాళ్ళు ఉన్నారా? మీ జీవితాలు ఎదుటి వాళ్ళ మీద ప్రభావితం చూపించగలిగిందా? మీ జీవితం ఎప్పుడైనా ఒక వ్యక్తికి యేసు ప్రభువుని పరిచయం చేయగలిగిందా? ఒకసారి మీరే జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ పరిచయం చేయలేకపోయింది అంటే మీరు విశ్వాసులని అర్థమా? కాదనే కదా అర్థం. అవును కదా. ఒకవేళ మీ జీవితం ఇతరుల వ్యక్తికి యేసు ప్రభువుని పరిచయం చేయలేకపోయిందంటే దాని అర్థం ఏంటి? మీరు విశ్వాసులు కాదని అర్థం కదా. అంటే దాని అర్థం మీరు విశ్వాసులాగా నటిస్తున్నారని. అవును కదా. అంటే మన దృష్టిలో విశ్వాసి అంటే అర్థం ఏంటి అంటే బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, లేదంటే మందిరానికి కరెక్ట్ టైంకి రావడం. ఇదే కదా మన జీవితంలో విశ్వాసులు అంటే అర్థం. అలా అయితే సాతానుడు కూడా ఇవన్నీ కూడా చేయగలుగుతాడు కదా. వాడికి బైబిల్ మనకంటే బాగా తెలుసు కదా. అవునా? వాడు దేవునితో మాట్లాడగలుగుతాడు కదా. అంటే వాడు ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం కదా. అలాగే వాడు మనల్ని చెడగొట్టడానికైనా, విశ్వాసులను చెడగొట్టడానికైనా వాడు ముందుగా మందిరానికి వస్తాడు కదా. దాని అర్థం ఏంటి? వాడు గొప్ప విశ్వాసి అని అర్థమా? మరి అలా అయితే అదే జీవితాన్ని కలిగి ఉన్న మనం విశ్వాసులమా? ఒక విశ్వాసి జీవితం అంటే బాగా అర్థం చేసుకోవాలంటే ఒక విశ్వాసి జీవితం అంటే యేసు ప్రభు మీద ఆధారపడిపోయి బ్రతకడం. అవునా కాదా? మనం యేసు ప్రభు మీద ఆధారపడగలుగుతున్నామా? మీలో చాలామంది కనెక్ట్ అయ్యి ఒక సిచ్యువేషన్ చెప్పనా దీనికి. మనకి అసిస్టెంట్ పాస్టర్ గారు చాలా మంత్స్ నుంచి రావట్లేదని చెప్పి మనం ఏఎల్సీకి రిక్వెస్ట్లు పెడుతున్నాం. అవునా కాదా? కానీ ఏదైనా ఒక్కరోజు ఆ అసిస్టెంట్ పాస్టర్ గారు రావాలని చెప్పి మనం ఏదైనా ఒక టైం స్పెండ్ చేసుకుని సంఘం అంతా కలిసి ప్రార్థించగలిగిందా? దేవుని మీద ఆధారపడగలిగిందా? మనకు బాగా కనెక్ట్ అయ్యే క్వశ్చన్ ఇది. అంటే దాని అర్థం ఏంటి? మన విశ్వాసులు నటిస్తున్నామనా? మీలో చాలామందికి తగులుతుంది ఈ మాట. నేను మీకు తగలాలని చెప్పట్లే, మీకు తగులుతుంది అని నేను అనట్లే. ఒకవేళ తగిలింది అంటే కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? మీరు ఈ జీవితంలో ఉన్నారు, ఈ జీవితాన్ని నుంచి మారు మనసు పొందండి అని అర్థమైందా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. అంతేగాని ఇంకా అవిశ్వాసులాగానే నటిస్తూ ఉంటామంటే మీ ఇష్టం, నేనేం చేయలే, అది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటారా? దేవునిలోకి రావాలన్నా మన చిత్తమే, దేవునిలో నుంచి బయటికి వెళ్ళాలన్నా మన చిత్తమే. అర్థమవుతుందా? చాలామంది ఇది తెలియక దేవుని చిత్తమండి అంటారు. కాదు, అస్సలు కాదు. అర్థమవుతుందా? ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంది. ఆయనలోకి రావాలన్నా, ఆయనలో నుంచి బయటికి వెళ్ళాలన్నా. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసులు మళ్ళీ జీవిస్తున్నాం కదా, మనం నటిస్తున్నామా, నిజంగా జీవిస్తున్నామా? ఇది నేను విశ్వాసులతో మాట్లాడాల్సిన మాట. అయితే నేను అవిశ్వాసుల దగ్గరికి వస్తున్నా. ఇద్దరు దొంగలు ఉన్నారు అక్కడ. ఇద్దరు దొంగలు కూడా ఎంతగానో వాళ్ళు ఉన్న పొజిషన్ ఒకటే, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఒకటే, వాళ్ళు ఎదుర్కొంటున్న బాధ ఒకటే. అయినా సరే ఆయన ఎదుర్కొన్న వ్యక్తి ఒకడే, వాళ్ళిద్దరు ఎదుర్కొన్న వ్యక్తి ఒకడే. అయితే ఒక వ్యక్తి ఆయన్ని ఒక విధంగా చూడగలిగాడు, ఇంకొక వ్యక్తి వేరే విధంగా చూడగలిగాడు. అర్థమవుతుందన్న మాట? వాళ్ళిద్దరూ చూసిన విధానం వేరు. అంటే ఒక వ్యక్తి అహంకారంతోనూ గర్వంతోనూ వీడే రక్షించుకోలేడు, వీడు మనల్ని రక్షిస్తాడు అన్న ఆలోచనతో కలిగి చూడగలిగాడు. అంతవరకే చూడగలిగాడు. యేసుక్రీస్తుని అంతవరకే చూడగలిగాడు. అయితే ఇంకొక వ్యక్తి అహంకారాన్ని, గర్వాన్ని పక్కన పెట్టి
పక్కన పెట్టి ఎలా చూడగలిగాడంటే అసలు ఇతను ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు? ఇతను అంతమందిని రక్షించగలిగినప్పుడు ఇతను రక్షించుకోగలడు కదా, అయినా సరే ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు అని ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కలిగింది ఏంటో తెలుసా? వాడి జీవితం యేసుక్రీస్తు జీవితంతో పోల్చుకున్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ జీవితాన్ని పోల్చుకున్నాడో వాడు చేసిన ప్రతి ఒక్క పాపం వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది. ఎప్పుడైతే కళ్ళ ముందు కనబడుతుందో వాడు పశ్చాత్తాపడగలిగాడు. అర్థమవుతుందా? వాడు పలగడగలిగాడు. అయితే ఆ పశ్చాత్తాపము మారు మనసులోకి దారితీసింది. ఆ మారు మనసు నిత్య జీవంలోకి దారితీసింది. నా మాటలు మీ అందరికీ అర్థమవుతున్నాయనే నేను అనుకుంటున్నా. అయితే మనకి ఎంతోమంది నువ్వు మారు మనసు పొందు అని ఎంతోమంది చెప్తున్నారు. అయినా సరే దేవుడు ఎంతోమంది ద్వారా మనకు ఆ మాట చెప్పిస్తున్నాడు. మనం వినట్లేదంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఆ మొదటి దొంగ స్థితిలోనే కదా మనం ఉన్నాం. వాడు కూడా అంతే కదా. యేసు ప్రభు మాట్లాడిన మాటని పక్కకు తీసేసి అహంకారంతోనూ గర్వంతోనూ చూడగలిగాడు. అలాగే కదా మనము చూడగలుగుతున్నాం ప్రజెంట్. అంతేనా? వీడు చెప్తే మనం మారేదేంటి? వీడేమన్నా ముందేమన్నా నీతిమంతుడిగా బ్రతికాడా? దాని తర్వాతే కదా నీతిమంతుడు అయ్యాడు. మనం కూడా అలాగే ఒక టైం వస్తుంది, అప్పుడు మారదాం అన్న సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. మీకు అర్థమవుతుందా? మీకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు, కానీ వాటినన్నిటిని మీరు వినియోగించుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే మీరు వాటిని వినియోగించగలుగుతారో అప్పుడే మీ మారు మనసు అన్నది నిజముగా జరుగుతుంది. అర్థమవుతుందా? దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చాడు. అలా అని చెప్పి మీరు చాలామంది అనుకోవచ్చు, ఆ ఇద్దరు దొంగలకు కూడా అది చివరి అవకాశాన్ని వినియోగించుకున్నారేమో, వాళ్ళు చివరి అవకాశాన్ని వినియోగించుకున్నారేమో అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ మీకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరికీ వచ్చిన మొదటి అవకాశం అదే, చివరి అవకాశం అదే. అయితే మొదటి దొంగ దాన్ని వినియోగించుకోలేకపోయాడు. అహంకారంతోనూ గర్వంతోనూ పక్కన పెట్టాడు. రెండవ దొంగ అహంకారాన్ని గర్వాన్ని పక్కన పెట్టి ఆయన మాటని చూసి ఆయన మాట ద్వారా వాడి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోగలిగాడు. ఇక్కడ చాలామంది యేసు ప్రభు మీతో మాట్లాడుతుంటే వీడు చెప్పేది నేను వినటం ఏంటిలే అన్న ఆలోచనతో ఉన్నారు. అర్థమవుతుందా? ఒకవేళ ఈ ఆలోచనతో మీరు కూడా ఆ మొదటి దొంగ స్థితిలో ఉన్నారని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మొదటి దొంగ స్థితిలో మనం ఉంటామో మారు మనసు అన్నది మనం పొందలేం. అలాగే ఆ దొంగ స్థితి లాగానే మనకి ఇది ఎంతమందికి ఇది మొదటి అవకాశమో ఎంతమందికి ఇది చివరి అవకాశమో నాకు తెలియదు. ఒకవేళ ఇదే మీ చివరి అవకాశం అయితే మీరు మారు మనసు పొందగలుగుతారా? ఒకవేళ మీరు మారు మనసు పొందాలని మీరు ఆశపడుతున్నట్లయితే ఆ దొంగ యేసు ప్రభువుని నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసు ప్రభువు అవసరమైతే దూషించగలడు. ఏమనగలడు అంటే, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇన్ని పాపాలు చేసావే, ఇంత దారుణమైన జీవితాన్ని నువ్వు బ్రతకగలిగావే, అలాంటిది నువ్వు నా రాజ్యంలోకి ఎలా ప్రవేశింపగలుగుతావు అన్న మాట అనగలడు. కానీ ఆయన ఏం మాట అన్నాడు తెలుసా? నువ్వు నాతో పాటు పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను. అంటే ఆయన రాజ్యంలోకి ఆయన్ని ఇన్వైట్ చేయగలిగాడు. అంటే ఆయనతో పాటు జీవించడానికి ఒక అర్హతని ఆ దొంగకి ఇవ్వగలిగాడు. అయితే ఒకవేళ నిజముగా మీరు పశ్చాత్తాపం పొందాలని ఆశపడుతున్నట్లయితే, విశ్వాసులమని చెప్పుకొనొచ్చు, ఇంకా మూర్ఖత్వంతోనూ అహంకారంతోనూ మనం బ్రతుకుతున్నట్లయితే, ఇంకా మారు మనసు లేకుండా అవిశ్వాసులుగానే బ్రతుకుతున్నట్లయితే, లేదా యేసు ప్రభు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంటే ఆ అవకాశాలన్నింటిని పక్కన పెట్టి మనం ఇంకాను చెడ్ల విషయాల్లోనే మనం బ్రతకాలని ఆశపడుతున్నట్లయితే, ఒకవేళ దేవుడు మీకు ఇస్తున్న అవకాశం ఇదే చివరి అవకాశమేమో. మీకు అర్థమవుతుందా? ఇదే మీ చివరి అవకాశమేమో, నాకు తెలియదు. కానీ ఈ చివరి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారా లేదా అన్నది మీ చేతుల్లోకి వదిలేస్తున్నా. అది మీ చిత్తం, దేవుని చిత్తం అని మాత్రం అనొద్దు. ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ చిత్తానుసారంగా మీరు ఏ విషయం అన్నది మీ చేతుల్లోనే వదిలేస్తున్నా. అయితే ఒకవేళ మీరు నిజముగా మారు మనసు పొందాలని ఆశపడుతున్నట్లయితే, దేవునిలోకి రావాలని ఆశపడుతున్నట్లయితే, మీరు చేస్తుంది తప్పు అని మీకు తెలిస్తే, మీరు మారు మనసు పొందాలనుకుంటున్నట్లయితే దేవుడు ఇస్తున్న అవకాశం ఇదే. దేవుడు ఆ దొంగతో మాట్లాడిన మాటే మీతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నా మాటలు ఇంతతో నేను ముగిస్తున్నాను. యేసు స్వామి సిలువపై పలికినటువంటి